అనంతపురం జిల్లా కేంద్రంలో శ్రీనగర్ కాలనీ నందు శుక్రవారం సాయంత్రం 5:10 నుంచి 6:40 వరకు రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించిన అనంతపురం రూరల్, రాప్తాడు, ఆత్మకూరు, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి, రామగిరి మండలాలకు సంబంధించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర మండల పార్టీ కన్వీనర్లతో అనంతపురం జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ లైనింగ్ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా అనంత జిల్లా రైతులతో కలిసి ఉద్యమాలు చేపడతామన్నారు. అందులో భాగంగా ఈ నెల 11 నుంచి 24 వరకు హంద్రీనివా కాలువ క్రింద ఉన్న 10 గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తామని, హంద్రీనివా పరిరక్షణ సమితి ఏర్పాటు చేసుకుంటామని, అందులో భాగంగా ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇతర కలిసి వచ్చే అన్ని పార్టీ నేతలను కూడా కలుపుకొని ముందుకెళ్తామన్నారు. అదేవిధంగా రైతులకు హంద్రీనివా కాలువకు లైనింగ్ పనులు చేపడితే నష్టం గురించి ప్రజలకు కరపత్రాలను కూడా పంపిణీ చేస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు అండగా నిలిస్తే చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేసేందుకు ఈ హంద్రీనివా కాలువకు లైనింగ్ పనులు చేపట్టడం జరిగిందంటూ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హంద్రీనివా కాలువ లైనింగ్ పనులపైన ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్లంతా కూడా పాల్గొన్నారు.